ప్రతిధ్వని. ఇది క్రీస్తు యేసు ప్రేమధ్వని, ఇది జగతిలో మ్రోగే సిలువధ్వని. పిలుచుచున్నది ప్రతి వారిని, వినుమా విశ్వసించుమా. అందరూ చప్పట్లు కొడదాం, అందరూ పాడదాం. కోటి కంఠాలతో నిన్ను కీర్తింతును, భావాలతో నిన్ను ధ్యానింతును. గాత్ర వీణనే మీటి నేను పాడనా, స్తోత్ర గీతమే బ్రతుకంత అర్పించనా. గాత్ర వీణనే మీటి నేను పాడనా, స్తోత్ర గీతమే బ్రతుకంత అర్పించనా. కోటి కంఠాలతో నిన్ను కీర్తింతును, భావాలతో నిన్ను ధ్యానింతును. కోటి కంఠాలతో సంగీతనాదాలు నే పాడనా. హృదయమే నీ ఆలయం, నా హృదయమే నీ ఆలయం. నాలో నివసించు నా యేసువా. కంఠాలతో నిన్ను కీర్తింతును, భావాలతో నిన్ను ధ్యానింతును. కోటి కంఠాలతో నిన్ను కీర్తింతును, భావాలతో నిన్ను ధ్యానింతును. కోటి కంఠాలతో నేను వేడనా, సన్నుతి గీతంబునే పాడనా. యాగంబునై నేను వేడనా, సన్నుతి గీతంబునే పాడనా. జీవితం నీకంకితం, జీవితం నీకంకితం. స్తుతియాగమై నిన్ను కీర్తించెదను. కోటి కంఠాలతో నిన్ను కీర్తింతును, భావాలతో నిన్ను ధ్యానింతును. కోటి కంఠాలతో అందరూ చప్పట్లు కొట్టాలంటే అందరూ చప్పట్లు కొట్టాలి. సువార్తనే నేను చాటనా, నీ సాక్షిగానే జీవించనా. సువార్తనే నేను చాటనా, నీ సాక్షిగానే జీవించనా.
నీకు? ఎన్ని కంఠాలు ఉన్నాయి? ఒక కంఠాన్ని 1,000,000 కంఠాలుగా పాడాలంట. మరి అసలు లోపల నుంచి స్వరమే రావడంలా కొంతమందికి. ఈ రాత్రంతా మీ మనసులో ఈ పాట పాడుకుందరు గాక. మీ ఇంట్లో మీ కుటుంబ ప్రార్థనల్లో ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని పాడుకుందరు గాక. మరల ప్రభువును స్తుతించుదురు గాక. పక్క వాళ్ళ చేతుల్లో చప్పట్లు కొడుతూ, మీ చేతులు మీరు కాదు, పక్క వాళ్ళ చేతులతో చప్పట్లు కొడుతూ చివరిసారిగా పాడదాం. ఎస్. 1,000,000 కంఠాలతో నిన్ను కీర్తింతును, నాగభావాలతో నిన్ను ధ్యానింతును. 1,000,000 కంఠాలతో నిన్ను కీర్తింతును, నాగభావాలతో నిన్ను ధ్యానింతును. గాత్ర వీణనే నీది నేను పాడన, స్తోత్ర గీతమే బ్రతుకంత అర్పించన. గాత్ర వీణనే నీది నేను పాడన, స్తోత్ర గీతమే బ్రతుకంత అర్పించన. 1,000,000 కంఠాలతో నిన్ను కీర్తింతును, భావాలతో నిన్ను ధ్యానింతును. 1,000,000 కంఠాలతో. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. 3వ అధ్యాయం 10వ వచనం. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబోవు శోధన కాలములో నేను నిన్ను కాపాడుదును. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబో శోధన కాలములో నేను నిన్ను కాపాడుదును. ఇలాంటి మీటింగ్కి వస్తే నాకేమొస్తుంది? దేవుని వాక్యాన్ని గంట సేపు కూర్చొని వింటే నాకేమొస్తుంది? ఆ చివరిలో అయ్యగారు నా మీద చెయ్యి పెట్టి ప్రార్థన చేస్తే నాకేమైనా వస్తుంది. ఈ రోజుల్లో విశ్వాసుల మనిషి ఎలా ఉందంటే, వాక్యం వినడం కంటే దైవ సేవకులు నన్ను ముడితే చాలు, నేను ఆయన్ని ముడితే చాలు, ఆ స్థలంలోనికి వెళ్ళి అలా కాలు పెట్టి 2 మొక్కులు మొక్కితే చాలు అన్నట్టుగా ఉంటున్నారు. దేవుని వాక్యం యొక్క ప్రాముఖ్యత ఈ అంచె దినాలలో తక్కువైపోతుందండి. దేవుని వాక్యం వినుట ద్వారా విశ్వాసాభివృద్ధి కలుగుతుంది. దేవుని వాక్యం వినుట ద్వారా దైవ జ్ఞానం దొరుకుతుంది. దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు హృదయం పరిశీలించబడుతుంది, హృదయ రహస్యాలు బయటపడతాయి. దేవుని వాక్యం వింటున్నప్పుడు ఆదరణ దొరుకుతుంది. దేవుని వాక్యం వింటున్నప్పుడు మీ సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయి. దేవుని వాక్యం వింటున్నప్పుడు మీ అనుమానాలు తీరుతాయి. దేవుని వాక్యం వింటున్నప్పుడు మీకు బలం వస్తుంది, ఆధ్యాత్మిక బలం వస్తుంది. అంచె దినాలలో, ప్రభువు రాకడ దినాలలో మనుష్యులు సత్యవాక్యాన్ని వినడానికి ఇష్టం లేక కల్పనా కథల వైపు తిరుగు, కాలము వచ్చును అని ఆనాడే పౌలు తిమోతికి రాశాడు. మనుష్యులు దురద చెవులు గలవారై తమకిష్టమైన బోధకుల్ని సిద్ధపరుచుకుంటారు అని. అయ్యో, అట్టి బోధకులకు శ్రమ! అట్టి బోధకుడిగా నేను ఉండకుందును గాక. మీరు విన్నా వినకపోయినా దేవుడు చెప్పమన్న మాట చెప్పుదును గాక. అన్నాడు ఇర్మియా అన్నాడు, వినరు ప్రభా, వాళ్ళు వినరు. వారు వినినను వినకుండాను ప్రవక్త ఒకడున్నాడని తెలుసుకున్నట్లు నేను చెప్పమన్న మాటలు వాళ్ళకి చెప్పు. ఈ అంచె దినాలలో ఎటువంటి పరిస్థితి క్రైస్తవ సంఘానికి ఏర్పడుతుందో ప్రకటన గ్రంథంలో 7 సంఘాలను ఉదాహరణగా చేసుకొని అపోస్తలుడైన యోహాను రాసి ఉన్నాడు. ఇది అంచె దినములు, ఈ లోకానికి అంతం. ఈ భూమి ఆకాశము గతించిపోయే సమయం ఆసన్నమైంది.
దిగో త్వరగా వస్తున్నాను అన్న చెప్పిన ప్రభువు రాబోయే సమయం ఆసన్నమైంది. సూచనలన్నీ నెరవేరుతున్నాయి. సంఘమా, ఏ సంఘాన్ని పిలిచారండి అంటారేమో ఎవరన్నా. ఏ సంఘం అండి? ఎంతమంది మీలో దేవుని మందిరానికి వెళ్ళేవారుగా ఉన్నారో ఒకసారి చేయి చూపిస్తారా? నాకు అందరి చేతులు కనపడవు. కానీ ఈరోజు దేవుడు సంఘంతోనే మాట్లాడమంటున్నాడు నన్ను. ఇది బహిరంగ సభ అయినా, ఇది సువార్త చెప్పవలసిన సమయమైనా, ఈ రోజున దేవుడు సంఘానికి సందేశం ఇస్తున్నాడు. మనందరం ఏదో ఒక సంఘానికి వెళ్తున్నాం. యేసుక్రీస్తు రక్తములో కొనబడిన వారిగా ఉన్న సంఘం, రక్తం ఇచ్చి ముడతైనను మత్సైనను లేకుండానట్లుగా, నిర్దోషము నిష్కలంకమైనదిగా ఉండనట్లుగా ప్రభువు మన కొరకు తన రక్తాన్ని చిందించి మనల్ని సంఘంగా ఏర్పరిచాడు. క్రీస్తు రక్తంలో కడగబడిన వారు, యేసుక్రీస్తుని వ్యక్తిగతంగా తమ రక్షకుడిగా అంగీకరించిన వారు దేవుని సారస్వతిక సంఘములో సభ్యులుగా ఉన్నారు. సంఘం ఒక ఊరికి, ఒక భాషకి, ఒక దేశానికి చెందింది కాదు. సారస్వతిక సంఘం సర్వలోకానికి, లోకములో క్రీస్తు రక్తములో కడగబడిన వారందరూ వధువు సంఘముగా ప్రభు రాకడ కొరకు సిద్ధపడే వారిగా ఉన్నారు. ఈ రోజుల్లో చాలామంది మా సంఘం గొప్ప, మీ సంఘం గొప్ప, మా పాస్టర్ గారు గొప్ప, మీ పాస్టర్ గారు గొప్ప, మాకు మంచి వాక్యం తెలుసు, మాకు మంచి స్వస్థత వరం ఉంది, మా సంఘంలో అద్భుతాలు జరుగుతాయి, మా సంఘంలో ప్రవచనాలు ఉన్నాయి, మా సంఘంలో పరిశుద్ధాత్మ శక్తి ఉంది అని గింజుకుంటున్నారు, గొడవలు పెట్టుకుంటున్నారు. దేవుడు వివిధమైన వరాలను వివిధమైన దైవ సేవకులకు ఇచ్చాడు. ఒకరికి ప్రవచించు వరం, ఒకరికి జ్ఞానవాక్యం, మరొకరికి బుద్ధివాక్యం, మరొకరికి స్వస్థత వరం, మరొకరికి ఉపచారము చేసే వరం, మరొకరికి అద్భుతాలు చేసే వరం, ఇలాగ వ్యత్యాసమైన వరాలు ఇచ్చారు. అన్ని వరాలు కలిసి దేవుని సంఘాన్ని తీర్చిదిద్దాలని. కానీ ఏ వరం కలిగినోడు ఆ వరం మూట కట్టుకొని గోడ కట్టుకొని విభజించబడిపోతున్నాం. సాతాను యొక్క కుట్ర క్రైస్తవ సంఘం మీదే ఉంది. మనం పరిపూర్ణులం కాకుండా, మనం సంపూర్ణులం కాకుండా, మన ప్రభువు నామాల్లో ఉన్న గొప్పతనాన్ని లోకానికి ఎత్తి చాటకుండా, ఆయన నామాన్ని ధరించిన మనమే ఆటంకంగా మారిపోతున్నాం. ఆ రోజు అపోస్తులుడైన యోహానికి ప్రత్యక్షమై నేను చెప్పే మాటలు రాసి ఈ 7 సంఘాలకి అందించన్నాడు. ఆ 7 సంఘాలు ఏంటో తెలుసండి? ఎఫెసీ, స్మర్నా, పెర్గమా, త్వేతైరా, సార్దీస్, ఫిలదెల్ఫియా, లవొదికయ. ఈ 7 సంఘాలలో ఉన్న లోపాలని, ఉన్న స్థితిగతులను హెచ్చరించాడు. ఈరోజు కూడా ఇవాళ 7 సంఘాలు కాదు మనకి, 7,077 సార్లు క్షమించమన్నాడు చూడండి. అట్లాగా ఓహో లెక్క పెడితే ఎన్ని ఉంటాయో కానీ ఇంటికో సంఘం, మనిషికో సంఘం, వీధికి 10 సంఘాలు మరి ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. ఉండనివ్వండి. 7 సంఘాల్లో ఉన్న పరిస్థితుల్ని ఎత్తి చూపించాడు దేవుడు ఇక్కడ. ఎఫెసీ సంఘంతో అన్నాడు, నీ క్రియలు నేను ఎరుగుదును, నీ సహనము నేను ఎరుగుదును, నీ కష్టము నేను ఎరుగుదును, నువ్వు చాలా నిష్ఠ కలిగిన సంఘమని నేను ఎరుగుదును, అపోస్తలుల బోధ కాకుండా తప్పుడు బోధలు చేసేవారు నీవు అనుమతించవని నేను ఎరుగుదును, కానీ నీ మీద నింద ఒకటి మోపవలసి ఉన్నది. ఏంటంటది? నీకున్న మొదటి ప్రేమను నీవు విడిచితివి. మీరందరూ చేతులెత్తి మేము దేవుని బిడ్డలం, దేవుని ఆలయానికి వెళ్తున్నామన్నారు కదా. మొదటి రోజు నీవు దేవుని ఆలయంలో అడుగుపెట్టినప్పుడు, బాప్తిసం పొందిన మొదటి రోజు, ప్రభువు నేను రక్షకుడిగా అంగీకరించి రక్షణానందం పొందిన మొదటి రోజు ఉన్న ఆసక్తి, ప్రేమ, శ్రద్ధ ఈరోజు ఉందా? ఈరోజు ఉందా? కొత్తగా రక్షించబడ్డ వాళ్ళండి ముందు లైన్లో కూర్చుంటారు. కొంచెం రోజులు అవగానే సీనియర్ 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 అయిపోయి
చువ్వరికి వెళ్ళిపోతారు. ఏంటండి, మొదటగా ప్రభువు చేసిన అద్భుతాలు మేలు పొందిన వాళ్ళు పరుగున 6 గంటలకు మీటింగ్ అంటే 5 గంటలకు వచ్చి కూర్చుంటారు. కొన్ని రోజులు అయ్యేటప్పటికి అదే మనుషులు 6 గంటలకు మీటింగ్ అంటే అరగంట ముందు వచ్చి కూర్చుంటారు. మీటింగ్ అయిపోవడానికి ముందు కాదు, మీటింగ్ ఇంకా అరగంట అయిపోద్దనగా వచ్చి కూర్చొని నేను కూడా వచ్చానని ఆశ్రయించుకుంటారు. కారణం ఏంటి? ప్రేమ లేదు, ఆశ లేదు. ఈ రోజున క్రైస్తవులకి యేసు ప్రభు వాక్యం అంటే శ్రద్ధ లేదు. దేవుని వాక్యాన్ని విని 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 అలవాటైపోయి అనేకులు దేవుని ప్రేమను పోగొట్టుకుంటున్నారు. దేవునిని ప్రేమించటం మానేస్తున్నారు. నిజం చెప్పండి, నీవు నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను నీవు ప్రేమిస్తున్నావా? మొదటి ప్రేమ నీకుందా? కొత్తగా పెళ్ళైనప్పుడు చూడండి, ఆ భార్య భర్తలు నడుస్తున్నప్పుడు ఒకవేళ భార్య చీర కొంగు ఎక్కడన్నా తగులుకుందనుకోండి, ఆయన ఎంత జాగ్రత్తగా ఉండు అబ్బా అనుకుంటుంది, అబ్బా నాకెంత మంచి భర్త దొరికాడు, నా కొంగు కూడా ఎక్కడ చిక్కుకొనివ్వడం అని. అదే భర్త ఒక 2-3 సంవత్సరాలు అయ్యేటప్పటికి నువ్వెక్కడ దొరికావు నా ప్రాణానికి. ఈ లోక ప్రేమ రోజు రోజుకి అది తరిగిపోతుందండి. కానీ దేవుని ప్రేమ రోజు రోజుకి పెరుగుతుంది. కానీ ఈరోజు అనేక మంది దేవుని బిడ్డలను పడే వారి ప్రేమ పెరగటానికి బదులు తరుగుతుంది. దేవుని వాక్యాన్ని ప్రేమిస్తున్నావా? దేవుని సన్నిధిని ప్రేమిస్తున్నావా? దేవుని సేవకులంటే ఒకప్పుడు అగ్గగ్గలాడేవు కదా, ఆ గౌరవం ఇప్పుడు ఉందా? దేవుని వాక్యం అంటే ఎంతో శ్రద్ధ చూపించావు కదా, ప్రార్థన అంటే ఎంతో ప్రీతిగా ఉంది కదా, ఇప్పుడు ప్రార్థన అంటే బోరుగా ఉంది ఏంటి? ప్రార్థన ఏంటండి? ఈ రోజున క్రైస్తవులు విసిగిపోతున్నారు. కారణం, వారి మొదటి ప్రేమను పోగొట్టుకున్నారు. నువ్వు అన్ని విషయాల్లో బాగానే ఉన్నావేమో, కానీ ప్రేమ లేకుండా ఏది చేసినా అది దండగే. పౌలన్నాడు, కాల్చబడుటకు నా శరీరం ఇచ్చిన, దేవదూత భాషలతో నేను మాట్లాడిన, కొండలను పెకలించగలిగిన విశ్వాసమున్న, పేదలకు నా ఆస్తి అంతా ఇచ్చిన, కాల్చబడుటకు నా శరీరం అప్పగించిన ప్రేమ లేని వాడినైతే నేను వ్యర్థుడను. యేసయ్యను ఎవరైనా వెంబడించాలంటే ఒక డ్యూటీగానో, ఒక భయంతోనో, ఒక అలవాటుగానో, ఒక చట్టంగానో ప్రభువుని వెంబడించకూడదు. ప్రేమతో ఆయనను వెంబడించాలి. బలవంతంగా యేసయ్య బిడ్డలుగా ఎవరు ఉండరండి. యేసయ్యను ప్రేమ, క్రీస్తు ప్రేమ మనల్ని బలవంతం చేస్తుంది. ఈ రోజున చాలామంది క్రైస్తవులలో ప్రేమ లేదు, దేవుడిని ప్రేమిస్తడం లేదు. నువ్వు దేవుణ్ణి ప్రేమించినప్పుడు నీ పక్కలను ప్రేమించలేవు. ఎప్పుడైతే దేవుణ్ణి ప్రేమిస్తుంటావో, ఆయన ప్రేమ నీలో నుండి పొర్లి పారుతుంటుందో, నీ పొరుగువారు నిన్ను వలె నీవు ప్రేమిస్తావు. నీవు దేవునిని ప్రేమిస్తడం లేదు కాబట్టి నీ పొరుగు వారిని ప్రేమించలేకపోతున్నావు. నీ కట్టుకున్న భర్తను నీవు క్రీస్తు ప్రేమతో ప్రేమించలేకపోతున్నావు. నీ భార్యను సహించి ఓర్చుకొని ప్రేమతో ఆమెను క్షమించలేకపోతున్నావు. నీవు నీ పొరుగు వారిని చూసి అసూయపడుతున్నావు, ఈర్ష్యపడుతున్నావు, పోటీ పడుతున్నావు, కానీ ప్రేమతో ఆనందించడం లేదు. అతడు పక్కవాడు అభివృద్ధి చెందుతుంటే. ప్రేమ, క్రీస్తు ప్రేమ, ఆ కలువరి శిలువలో ఆయన చూపించిన ప్రేమ నీ హృదయంలో పొర్లి పాడుతూ ఉండాలి. అంచెదినములలో క్రైస్తవ సంఘాలలో అన్నీ ఉంటాయి, కానీ ప్రేమ ఉండదు. ప్రేమ లేకుండా చేసే పనులు ఒక రొటీన్గా, ఒక డ్యూటీ లాగా, అలవాటుగా, ఒక పద్ధతిగా, ఒక విధిగా ఏం చేస్తాం, కర్మ అన్నట్టుగా. పద ఆదివారం అంట, పద ఏం చేస్తాం, ఆదివారం వచ్చింది చర్చికి పోవాలి, పా లేకపోతే పాస్టర్ గారు అడుగుతాడు ఏంటంటే అన్నట్టు, ఏదో వెకటుగా, ఏదో బాధగా, ఇంకెన్ని రోజులు ఎప్పుడిచ్చాలి కష్టకుందేమా అన్నట్టు ఏదో గింజుకుంటారు. ఇంత కొంతమంది ఇంకెన్ని రోజులు అబద్ధం ఆడుకుంటుంటారమ్మా, అవసరంగా మారు మనసు పొందానే అంటుంటారు. ఏంటో మరి కొంతమంది ఏంటంటే ఏదో ప్రభువుని నమ్ముకొని నష్టపోయినట్టుగా, ఏదో దివాళ తీసినట్టుగా. ఇవన్నీ ఎందుకు వస్తుందో తెలుసా? నీవు దేవుని ప్రేమను పోగొట్టుకున్నావు. నీవు ఏ స్థితిలో నుండి పడితివో
జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొందు, లేకపోతే నీ దగ్గర నుండి దీపస్తంభం నేను తీసివేస్తాను అన్నాడు. సంఘాన్ని గురించి దిద్దుతున్నప్పుడు మనల్ని గురించి మనం దిద్దుకోవాలి. ఎఫెసీ సంఘంలో ఉన్న బలహీనత ఏంటో అది నాలో ఉందా అని పరీక్షించుకోవాలి. ఈ రాత్రి చెప్పండి, నీవు నిజంగా యేసయ్యను ప్రేమిస్తున్నావా? నోటి మాటలతో చెప్పేస్తారండి. సీమోను కుమారుడైన పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? నేను నిన్ను ప్రేమిస్తున్నాను ప్రభువా. మళ్ళీ అడిగాడు, నువ్వు ప్రేమిస్తున్నావా? నీకే తెలుసులే ప్రభువా నా సంగతి, నీకే తెలుసులే అయ్యా. ఏంటండి, నేను ప్రేమిస్తున్నాను అని మూడోసారి అన్నప్పుడు, అయితే నా గొర్రె పిల్లల్ని మేపు, నా గొర్రె పిల్లల్ని కాయి, నా మందను కాయి. నువ్వు నిజంగా యేసయ్యను ప్రేమిస్తే ఆయన మాట వినాలి. ఈ రాత్రి నిజంగా యేసయ్యను ప్రేమించే వాళ్ళు మాత్రం హల్లెలూయా చెప్పండి. పరలోకంలో యేసయ్య పక్కపక్క నవ్వుతున్నట్టండి. రాజమండ్రిలో నన్ను ప్రేమించేవాళ్ళు ఎంతమంది ఉన్నారా అని. నిజంగానే మన ప్రభువుని ఏడిపించకుండా నవ్విద్దాం, సంతోషపరుద్దాం. యేసయ్యను ప్రేమిస్తున్నాననేది గర్వించక, అతిశయించక, నా ప్రేమ ఎంతో నీకు తెలుసు కదయ్యా, నీ ప్రేమ ముందు అని తగ్గించుకోండి. యేసయ్య ప్రేమతో మన ప్రేమ పోలిస్తే ఎంత పిస్సరంత, ఎంత కంటి కనపడతో లేదో అది నలుసంతా. ప్రాణమిచ్చినంతగా మనల్ని ప్రేమించిన యేసయ్య ప్రేమ నిజంగా రుచి చూసినప్పుడు మన జీవితం అంతా ఆయనకు రుణపడి ఉన్నామని గ్రహించినప్పుడు ఆయన్ని ప్రేమిస్తాం. ఈ రోజున అనేకుల ప్రేమ వస్తువుల మీదకి వెళ్ళిపోతుంది, లోకం మీదకి వెళ్ళిపోతుంది. లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించకుడి. లోకములో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. లోక ప్రేమ మనలో ఉన్నప్పుడు క్రీస్తు ప్రేమలో మనం తరిగిపోతాం, పడిపోతాం. ఈ రాత్రి మన పూర్ణ హృదయంతో ప్రభువుని ప్రేమిద్దాం. రెండవ సంఘం స్మరణ. చెప్పాలంటే 7 సంఘాల్లో 2 సంఘాలను ప్రభువు మెచ్చుకున్నాడు. మెచ్చుకోలేదు, నొచ్చుకోలేదు, హెచ్చరించాడు. మిగిలిన 5 సంఘాలని గద్దించాడు, వారి తప్పులు ఎత్తి చూపించాడు. సంఘాలు దిద్దే పని నాది కాదు, కానీ సంఘం అంటే ఎవరు? దేశం అంటే మట్టి కాదోయ్ మనుషులు అన్నారు కదండి కాందుకూరు వీరేశలింగం గారు. దేశం అంటే మట్టి కాదు, సంఘం అంటే ఎవరు? సంఘం అంటే బిల్డింగా, చర్చా, పోడ్డా, గోపురమా? ఏంటండి సంఘం అంటే? క్రీస్తు రక్తంలో కడగబడిన నువ్వు, నేను, మనం. పాస్టర్ గారు సంఘంలో సభ్యుడే, విశ్వాసీ సంఘంలో సభ్యుడే, అంతేనా? లేక సంఘానికి శిరస్సు పాస్టర్ గారు, విశ్వాసుల శరీరమా? ఏంటండి, క్రీస్తు రక్తంలో కడగబడిన నేను కూడా యేసయ్య రక్తమిచ్చి కొన్న సంఘంలో ఒక సభ్యుడే. మన శిరస్సు ఆయన, మన శిరస్సు, మనమందరం అవయవాలం. సంఘాన్ని గురించి దిద్దుతున్నప్పుడు మనల్ని గురించి మనం దిద్దుకోవాలి. స్మరణ సంఘంతో ప్రభు చెప్పాడు, నీ దరిద్రతను నేను ఎరుగుదును, నీ కష్టాన్ని నేను ఎరుగుదును, నీ శ్రమను నేను ఎరుగుదును. ఏమంటే యేసయ్య బిడ్డలందరూ యేసయ్యను నమ్ముకున్న వెంటనే ధనవంతులు అయిపోతారా? ఆస్తిపాస్తులు పెరుగుతాయా? గొప్పవారు అయిపోతారా అని ప్రసంగించే బోధకులు ఉన్నారు ఈ రోజున. కానీ బైబిల్ చెప్తుంది, క్రీస్తు కొరకు సద్భక్తితో జీవించదలుచుకున్న వారందరూ శ్రమల పాలవుతారు. ఈ లోకం మిమ్మల్ని ద్వేషిస్తే ఆశ్చర్యపడకండి, మీకంటే ముందు నన్ను ఈ లోకం ద్వేషించింది. నువ్వేసే నమ్ముకున్నావు, నీకేం ప్రయోజనం, అదే పూరి గుడిసెలో ఉన్నావే అని ఎవరైనా నిన్నంటే నువ్వేమంటావు? అవును కదా అంటావా? అవును కదా అంటావా? నేను పూరి గుడిసెలో ఉంటే నీకేమమ్మా? నా మనసులో ఉన్న ప్రభువు నన్ను పరమానందభరితుడిగా చేశాడు. నా హృదయంలో తృప్తి ఉంది, సంతోషం ఉంది. నేను తాగేది గంజే కానీ నాకు చక్కగా జీర్ణం అవ్వద్ది. నీకేం బిర్యానీ తింటావు, అరక్క మళ్ళీ 6 మాత్రలు వేసుకుంటావు.
నాకు ఒక్క గదే ఉంది పడుకోవడానికి, నాకు కుక్కి మంచమే ఉంది పడుకోవడానికి, నా తగలగానే నిద్రపోతాను నేను. నీకు 6 గదులు ఉన్నాయి, డబుల్ కాట్ ఉంది, ఫోమ్ ఉంది, ఎగురుతుంది, ఏసీ ఉంది, ఫ్యాన్ ఉంది, నిద్ర రాక నిద్ర మాత్రం వేసుకుంటావు. ఏం ప్రయోజనం? దేవుని ఆశీర్వాదం ఆస్తిపాస్తులతో కొలవకండి. లోక సంబంధమైన ధనానికి ఆశీర్వాదానికి ముడిపెట్టకండి. ఆశీర్వాదం డబ్బులతో కొనేది కాదు. డబ్బు పెరిగితే ఒకని ఆస్తి ఎక్కువైన ఎడలా తినేవాళ్ళు ఎక్కువ అవుతారంట. ఆస్తి పెరగటం ఆశీర్వాదం అనుకుంటున్నారు ఈ లోకంలో. అదే విషయం అనేక మంది బోధకులు బోధిస్తున్నారు, అనేక మంది విశ్వాసులు అందుకే యేసు ప్రభువుని నమ్ముకుంటున్నారు. అయ్యయ్యో, నీ దరిద్రత నేను ఎరుగుదును, నీ శ్రమ నేను ఎరుగుదును. నన్ను నమ్ముకున్న మూలాన నువ్వు అందరితో వెలివేయబడ్డావు. నన్ను నమ్ముకున్న మూలాన అందరు నిన్ను ఎగతాళి చేస్తున్నారు. నన్ను నమ్ముకున్న మూలాన నువ్వు బాధలు పడుతున్నావు. నన్ను నమ్ముకున్న మూలాన నువ్వు లంచం తీసుకోకుండా నీ తక్కువ జీతంతో బతుకుతున్నావు. నన్ను నమ్ముకున్న మూలాన దుర్వ్యాపారం చేయకుండా చేతులు కట్టుకొని చేతులు ముడుచుకొని లంచం పుచ్చుకొనకుండా హృదయశుద్ధిని కాపాడుకొని బ్రతుకుతున్నావు. నేను ఎరుగుదును, నిన్ను చూస్తున్నాను. నేను నా నిమిత్తమై దుర్లాభాన్ని నీవు కాదంటున్నావు, నా నిమిత్తమై శ్రమను కోరుకుంటున్నావు. నేను నిన్ను ఎరుగుదును. ఎంతమంది రాత్రి నేను క్రీస్తు నిమిత్తమై శ్రమలో ఉన్నానండి, నిందలో ఉన్నానండి. రోజు మా అత్తగారు తిడతనే ఉంటుందండి, తిట్లు తింటనే ఉన్నానండి. నేనే తప్పు చేయలేదు. వంట వండుతున్నాను, గిన్నెలు కడుగుతున్నాను, ఆమె కాళ్ళు నొక్కుతున్నాను, ఆమె అడిగినన్ని చేస్తున్నాను. అయినా నన్ను తిడుతుంటుందండి. నీవే దేవుడు నమ్ముకున్నామే తిడుతుందండి. పోన్లే నేను నోరు మూసుకొని ఉంటానండి అని ఎంతమంది ఎవరన్నా సాక్ష్యం చెప్తారా ఇక్కడ? మా అత్తగారు నా జోలికి వస్తేనా ఊరుకొని కడిగి వదిలిపెట్టాను అందు హామ అయితే. అది ఎట్ట కడుగుద్దా మరి, గిన్నెలో ఏంటో కడగడానికి ఏంటండి? నీవు దేవుని బిడ్డవైతే నిందించబడినప్పుడు సహించుకుంటావు. యేసు ప్రభువును అవమానపరిచారు, నిందించారు. ఆయన వదకు తేపడిన గొర్రె పిల్ల వలె నోరు మెదపలేదు. నీ పక్షంలో దేవుడు మాట్లాడతాడు, నీ పక్షంలో దేవుడు మాట్లాడతాడు. నీ శ్రమను నేను ఎరుగుదును, నీ కష్టమును నేను ఎరుగుదును. ఈ రోజునండి క్రీస్తు నిమిత్తమై కష్టపడే పాస్టర్ గారులు ఎంతోమంది ఉన్నారు. శ్రమల పాలైన పాస్టర్ గారులు ఎంతోమంది ఉన్నారు. దెబ్బలు తినే పాస్టర్ గారులు ఎంతోమంది ఉన్నారు. చనిపోయిన పాస్టర్ గారులు ఇప్పుడు ఈ రోజుల్లో ఉన్నారు. క్రీస్తు నిమిత్తమై దెబ్బలు తిని హింసించబడి చెదరగొట్టబడిన వారు ఎందరో ఉన్నారు. ఇది కూడా రాకడ సూచనలే. శ్రమలు కలుగుతున్నాయంటే క్రైస్తవులకి అది రాకడ సూచన. తప్పకుండా ప్రభువు రాకడ ముందు దేవుని బిడ్డలకు ఇటువంటి ఇబ్బందులు కలుగుతాయి. అటువంటి సమయంలో మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి. లోకంతో కాంప్రమైజ్ అవ్వకూడదు, పాపంతో సఖ్యపడకూడదు, ఏకమైపోవద్దు, రాజీ పడిపోకూడదు. స్మరణ సంఘం వలె నేను కూడా లోకంతో పాపంతో రాజీ పడకుండా నా మనస్సాక్షిని కాపాడుకొని క్రీస్తు నిమిత్తమై శ్రమ గొప్ప భాగ్యమని నేను ఎంచుకుంటాను అని చెప్పే క్రైస్తవులు ఎంతమంది ఉన్నారండి ఇక్కడ? పెర్గమ సంఘంతో ప్రభు చెప్తున్నాడు, సాతాను సింహాసనం ఉన్న స్థలములలో నీవు కాపురం ఉన్నావని నేను ఎరుగుదును. 2వ అధ్యాయం 13వ వచనం అండి. మరియు సాతాను కాపురమున్న స్థలములో నా యందు విశ్వాసి అయ్యుండి నన్ను గురించి సాక్షి అయిన అంతిపయను వాడు మీ మధ్యను చంపబడిన దినములలో నీవు నా నామమును గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును. అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నవి. జారత్వము చేయనట్లు ఇశ్రాయేలులకు ఉరియొడ్డుమని బాలాకు నేర్పిన బీలామును అనుసరించిన బోధ నీలో ఉంది. ఆయనను మీ మీద ఒక నింద మోపవలసి ఉంది. నువ్వు అన్నిట్లో బాగానే ఉన్నావు విశ్వాసిగా, మీ సంఘం అన్ని విషయాల్లో బాగానే ఉంది. సాతాను సింహాసనం ఉన్న స్థలంలో ప్రభు సాక్షిగా బ్రతకాలని ప్రయత్నిస్తున్నావు, బాగానే ఉంది. కానీ నీలో బిలాము బోధ, ఇదేం బోధ? బిలాము బోధ. ఏంటా బిలాము బోధ? ఉరి ఒడ్డే బోధ, పక్కవాడిని పాపానికి పురికొల్పే బోధ, పక్కవాడు తప్పు చేయడానికి కారణమయ్యే బోధ. ఈ బిలాము బోధలు ఎక్కువైపోయినాయండి ఇప్పుడు. పౌలు అన్నాడు, ధనాపేక్షను కప్పిపుచ్చు వేషమునైనను
మేము ఉపయోగించటం లేదు. ప్రసంగాల్లో, దేవుని సేవలో ధనం ఎలా సమకూర్చుకోవాలా, డొనేషన్స్ ఎలా గ్యాదర్ చేయాలా, కానుకలు ఎలాగ ఎక్కువ ఇచ్చేటట్టుగా ప్రజలను ప్రేరేపించాలా, ఎలాగో మనుషుల దగ్గర నుంచి మనకు అవసరమైన వాటిని గుంజుకోవాలా, ఏంటంటే ఇదే పెద్ద పరిచర్య అయిపోయింది ఈ రోజున. ఒక వ్యక్తిని ఎలాగో తీర్చిదిద్దాలా, ఒక వ్యక్తిని ఎలాగో క్రీస్తు సారూప్యంలోనికి తీసుకొని రావాలా, ఎలాగో ఒక వ్యక్తిని సంపూర్ణుని చేసి క్రీస్తు ముందు నిలబెట్టాలా, ఎలాగో ఒక వ్యక్తిలో క్రీస్తు సారూప్యం కనపడే వరకు ప్రసవ ఎదురుబడి ప్రార్థన చేయాలా అనేది ఆ రోజున పౌలు గారికి ఉన్న హృదయ వాంఛ. ఈ రోజున క్రైస్తవ సంఘాల్లో వాక్యానికంటే ఎక్కువ కానుకల గురించి చెప్తుంటారు. బిలాము బోధ, బహుమానాలు కావాలి, రాజుగారు ఇచ్చే బహుమానాలు కావాలి, రాజుగారి మన్ననలు కావాలి. క్లియర్గా చెప్పాడు దేవుడు, నీవు వారితో వెళ్ళకూడదు, ఇశ్రాయేలీయులు ఆశీర్వదించబడిన వారు వారిని శపించకూడదు అని స్పష్టంగా చెప్తే బయటకు వచ్చి అంటాడు, దేవుడు వెళ్ళొద్దు అంటున్నాడు, యెహోవా వెళ్ళొద్దు అంటున్నాడు, ఆయన ఉండండి రాత్రి ప్రేయర్ చేసి చెప్తాను అంటున్నాడు. మళ్ళీ ఇంకేంటి ప్రేయర్ చేసి చెప్పేది? దేవుని చిత్తాన్ని ఎరిగి నీ చిత్తాన్ని దేవుని చిత్తంగా చేయటం కోసం తాపత్రయపడుతున్నారు ఈ రోజున అనేక మంది. పో అన్నాడండి. ఇక 3 సార్లు ముమ్మారు చెప్పేటప్పటికి పో అంటే చూడండి, ఆదరా బైక్ తీసుకొని ఎక్కి కిక్కు కొడుతుంటే ఆ బైక్ స్టార్ట్ అవటంలా. అదే బైక్ కాదులేండి, గాడిద. ఆ గాడిద ఎక్కి అది కదలమంటే కదలటం లేదు, దాన్ని కాలుతో ఒక తల్లి దండాడు. అది వెనక్కి తిరిగి నన్ను కొడతావే అందంట. అరే గాడిద మాట్లాడుతుంది ఏంట్రా అని కూడా, ఏంది అసలు కొట్టకపోతే ఏం చేయమంటావు, నా ఇష్టం కొడతారంటాడు వీళ్ళు. పైగా ఏంటండి ఈరోజు ఎంతోమంది దేవుని చిత్తానికి బయటకు వెళ్ళిపోయిన వాళ్ళు జంతువు కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారు. ఎంతోమంది పాస్టర్ గారులు అనబడ్డవారు, ఎంతోమంది మంచి విశ్వాసులు అనబడిన వారు ఈ రోజున వ్యాపార సరళికి దిగజారిపోతున్నారు. ఒక సంఘానికి వెళితే ఆ సంఘంలోని విశ్వాసుల ద్వారా ఏమి లాభం దొరుకుతుందా అని, తోటి విశ్వాసుల్ని ఎలా ఉపయోగించుకోవాలా అని విశ్వాసితో వివాహ సంబంధాలు, మ్యాచ్ మేకింగ్ అంట. పెళ్ళికి అమ్మాయి అక్కడ ఉందా, ఆ సంఘానికి వెళ్ళి అమ్మాయి దొరుకుద్ది అంట. ఏంటి అమ్మాయి కోసం సంఘానికి వెళ్తావా ఏంటండి? బిలాము బోధ. ఈ రోజున క్రైస్తవ సంఘాలు కలుషితమైపోయినవి. అయ్యో రక్తమిచ్చి కొన్న యేసయ్య వెలపిస్తున్నాడట్టి వారితో, నేను వచ్చేస్తున్నాను, ఇప్పుడున్న సెరవండి, మీ బిలాము బోధను సరిచేసుకోరండి. తుయతేరా సంఘం, ఆ సంఘంతో చెప్పాడు, యెజబేలును ఉంచుకున్నావు నువ్వు, యెజబేలు పెత్తనం. మరి నేనేమంటలేదమ్మా స్త్రీలని, ఇంట్లో మీ పెత్తనమా ఆయన పెత్తనమా చెప్పండి. పురుషులారా మీ భార్యలకు లోబడి ఉండండి అని బైబిల్ చెప్తుంది కదండి. ఎవరు మాట్లాడండి? పురుషులారా మీ భార్యలకు లోబడి ఉండండి. మా భార్యలారా మీ స్వపురుషులంపై మీ స్వపురుషుల పిలక మీ చేతిలో పెట్టుకోనండి అని ఉందండి. స్త్రీకి అందం అణుకువ, స్త్రీకి అందం విధేయత. స్త్రీ అణుకువ ద్వారా అధికారం కంటే ఎక్కువ కార్యాలు సాధించగలుగుతుంది. దేవుడు నేను ఎందుకు సృష్టించాడో అందుకు జీవించాలి. ఆహాబును పెళ్లి చేసుకొని రాణి అయింది యెజబేలు, అనిరాలు. ఆయన్ని బట్టి రాణి అయిపోయింది. ఆయన పడుకోబెట్టి ఆయన ఒకడు పద్దానికి మూత ముడుచుకొని మంచం ఎక్కుతాడు. ఇదే అమ్మగోళ్ళలో కొంతమంది. ఏమండి, పురుషుడు అయినోడు పురుషుడిలాగా ఉండు, పిల్లోళ్ళలాగా ఉండకండి. పెద్దానికి ఆడవాళ్ళు అలిగినట్టు అలగటం ఏంటి, అడవటం ఏంటి, మంచం ఎక్కడం ఏంటి, ఆనందం మానటం ఏంటి? ఎప్పుడైతే పురుషుడు తన అధికారాన్ని, తన యొక్క బాధ్యతను నెరవేర్చుకుని ఉంటాడో తప్పకుండా స్త్రీ ఆ బాధ్యత తీసుకుంటుందండి. చెప్పాలంటే అసలు తప్పు స్త్రీలది కాదు, పురుషుడిదే. అక్కడ యెజబేల్ది కాదు, ఆహాబుదే. ముందే ఆమెను సరిగా పెట్టుకొని ఉంటే కరెక్ట్గా ఉండేవాడు. కానీ ఆమె చేతుల్లో కీలుబొమ్మ అయిపోయాడు. చూడండి, దేవుడు ఒక పద్ధతి పెట్టాడు. భార్యలారా మీ స్వపురుషులకు లోబడి ఉండండి. పురుషులారా మీ భార్యను మీ సొంత శరీరం వలె ప్రేమించండి. ఏమండి, మాకు మాత్రం లోబడమని ఇంత కష్టమైంది పెట్టారు, పురుషులకు మాత్రం ప్రేమించండి అని లైట్గా చెప్పేశారు అన్నాడు. ఏంటి లైటా? లోబడటం సులభమా,
ప్రేమించడం సులభమా? కాఫీ పెట్టి పట్టుకురా అంటే పెట్టుకొని రావటం సులభమా? భార్య జ్వరం వచ్చి పడుకొని ఉంటే కాఫీ పెట్టి ప్రేమతో ఆమెకు తీసుకెళ్ళి ఇవ్వటం సులభమా? కాఫీ అంటే పెట్టుకుని తాగు అంటున్నారు ఈ రోజుల్లో భార్యలు కదండి. కాఫీ లేదు గీకలేదు, బయటకు పోయి తాగపా అంటారు. అందుకే పురుషులందరూ బయట తింటున్నారు, ఇప్పుడు ఇంట్లోకి వచ్చి తినరంట. ఏమ్మా, నీ ఇంటిలో నా భార్య చేతి వంట తినాలి అని ఆశతో నీ భర్త ఇంటికి వచ్చేటట్టు చేస్తున్నావా? ఇంటికి వెళ్తే ఎలా గడ్డి పెట్టుద్దని తినేసి వచ్చి మళ్ళీ వంకాయ కూర ఎందుకుంటావో నీతో దెబ్బలాట పెట్టుకునేటట్టు చేస్తున్నావా? శుభ్రంగా తినేసి వస్తాడు. ఏం కూర? వంకాయ ఉండానండి. వంకాయ అడగాలి అంటాడు. ముందు తినొచ్చాడు ఇలా ఫుల్గా. కుటుంబ వ్యవస్థే చెడిపోతుందండి ఈ రోజున. భార్య ఇంటిలో ఇల్లాలు జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును. నీ బిడ్డలు కానీ నీ భర్త కానీ ఇంట్లో అమ్మంది, ఇంట్లో నా భార్య ఉంది, నాకు మంచి ఆహారం సిద్ధపరిచింది, నన్ను ప్రేమతో స్వీకరిస్తుంది, నా కోసం ఎదురు చూస్తుంది అని పరిగెత్తుకొని వచ్చేటట్టు చేయాలి. కానీ ఇంటికి వెళ్తే మా అమ్మ ఏం పెట్టదు, అందుకని ఏదో ఒకటి తినేసిపోదాం. ఇంటికి వెళ్తే నా భార్య ఏం చేయదు, అందుకని ఎక్కడో చోట కావాల్సిన హోటళ్ళు 3 కొట్లు, కొట్టు అంట టీ కొట్టో హోటల్లో బిర్యానీ రెడీయో ఏదో అని అంటారు. లోన లెక్కేసుకొని చూడండి, మీరు రాజమండ్రి వెళ్తాడు రోడ్డు మీద వెళ్తుంటే 3 కొట్లు, ఒకటి తినే కొట్టు, బ్రాంతి కొట్టు, సారాయి కొట్టు, గన్ని ఎన్ని కొట్లు. ఎక్కడ చూసినా బయట ఫుడ్. ఈ రోజున రకరకాల జబ్బులకు కారణం అదే. ఏంటో మరి అంత కమ్మగా ఉంటుందంట బయట వాళ్ళు వండింది. ఆ ముక్కులోది అది వేసి రూపుతారు కదా. ఏమో నువ్వేం చూసావు, అది పెద్ద బోర్డు చూస్తావు, గుమ్మగుమ్మ వాసన చూస్తావు, అంతేగాని దాంట్లో ఉన్న హైజీన్ ఎక్కడ చూసావు నువ్వు? ఈ రోజున యెజబెలు పెత్తనం చేస్తుందంటే, దుష్టురాలు పెత్తనాలు చేస్తున్నారంటే, దుష్టులు పెత్తనం చేస్తున్నారంటే అది స్త్రీ కానీ పురుషుడు కానీ. దేవుని బిడ్డలమైన మనం మన బాధ్యతలు మనం నెరవేర్చకపోతే ఆ బాధ్యత సాతాను తీసుకొని వాడు తన చిత్తాన్ని నెరవేరుస్తాడు. దేవుని సంఘం దేవునికి లోబడాలి. క్రీస్తు రక్తంలో కడగబడిన మనం క్రీస్తుకు నమ్మకస్తులుగా ఉండాలి. భార్యగా నీ బాధ్యతలను నెరవేర్చాలి, భర్తగా నీ బాధ్యతలను నెరవేర్చాలి, తండ్రిగా తల్లిగా నీ బాధ్యతలు నీ బిడ్డల పట్ల నువ్వు నెరవేర్చాలి. ఒకడు తన ఇంటి వారిని సంరక్షించని ఎడల వాడు అవిశ్వాసి కంటే చెడ్డవాడు అయిపోతాడు అని బైబిల్ చెప్తుంది. పిల్లల్ని పట్టించుకోరు ఏంటండి? ఎక్కడికి పోయాడు అబ్బాయి అని అడగరేంటి, ఎక్కడికి పోయింది అమ్మాయి అని అడగరేంటి? వాళ్ళ ముఖాన్ని డబ్బులు పడేస్తే సరిపోద్ది అనుకుంటున్నారు చాలామంది ఈ రోజుల్లో. వాళ్ళు ఎక్కడో హైదరాబాద్ పంపించి చదివించేద్దాం, యూఎస్ఏ పంపించి ఉద్యోగం చేయించేద్దాం అనుకుంటున్నారే కానీ ఆ బిడ్డల భవిష్యత్తు ఏంటి, ఆ బిడ్డల క్యారెక్టర్ ఏంటి, ఆ బిడ్డల జీవితం ఏంటి, ఒక తండ్రిగా నా బాధ్యత ఏంటి, ఒక తల్లిగా నా భారం ఏంటి అన్నది ఎరగని వారిగా ఈ రోజున ఉండడం మనం చూస్తున్నాం. యేసు రక్తంలో కడగబడిన నీవు, క్రీస్తు బిడ్డగా ఉన్న నీవు నీ బిడ్డల మీద సాతానుకు పెత్తనం ఇస్తావేంటి? నీ బిడ్డలను యెజబెలు ఏలేతట్టుగా చేస్తావేంటి? యెజబెలు జారత్వానికి గుర్తుగా ఉందండి, జారత్వానికి గుర్తుగా ఉంది. దేవుడిని విడిచిన వారు జారత్వంలో, జారత్వం అంటే వివాహానికి ముందే, పవిత్రమైన వివాహ బంధమునకు ముందే అపవిత్రమైన లైంగిక పాపాలకు చోటు ఇవ్వటం. ఈ రోజున ఎంతోమంది క్రైస్తవ సంఘాలు క్రీస్తు కొరకు మనం పరిశుద్ధమైన కన్యకగా ఉండాలని పౌలు అంటున్నాడు. నేను ఒక కన్యకగా మిమ్మల్ని అర్పించాలని ఆశిస్తున్నాను, కానీ సాతాను కుయుక్తితో మిమ్మల్ని అపవిత్రపరుస్తుంది. తుయతైరా సంఘంతో ప్రభు అంటున్నాడు, నువ్వు యెజబెలును నీ జీవితంలో ఉంచుకున్నావు, జాగ్రత్త, నేను త్వరగా వస్తున్నాను. ఇంకో సంఘం ఉందండి, సార్దీస్. ఆ సంఘంతో ఏమన్నాడు? 3వ అధ్యాయము 2వ వచనము 1వ వచనం అండి. 7 నక్షత్రములు దేవుని 7 ఆత్మలు కలిగిన వాడు చెప్పిన సంగతులు ఏమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును, ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రం అన్నది కానీ నీవు మృతుడవే. ఈ రోజున క్రైస్తవ సంఘం నిద్రపోతుంది, కోమాలో ఉంది, ఆత్మల భారం లేదు. సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అన్న మాటకు అర్థం లేదు. నశించిన దానిని వెతికి రక్షించడానికి వచ్చానన్న ప్రభు మాటలు గుర్తు చేసుకోరు. సంఘం యొక్క ముఖ్యమైన పని యేసయ్య ప్రేమను గురించి ప్రతి ఒక్కరికి తెలియజేయటం, క్రీస్తు కొరకు సాక్షులుగా జీవించటం. జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే. ఈ రోజున అనేక మంది క్రైస్తవులు నామకార్థ స్థితికి దిగజారిపోయారు.
పేరుకు క్రైస్తవులు అంతే. నేతి బీరకాయలు అంటే ఒక ఆమె ఎక్కడో అమెరికాలో ఉండొచ్చిన ఆమె నెయ్యి కొనుక్కోవాలంటే అక్కడ తెలియక నేతి బీరకాయలు అంటే అని కొనుక్కొని కేజీ బీరకాయలు కొనుక్కొని కత్తిపేట కోసి పడుతుందంట బాటిల్లో, ఎక్కడ నెయ్యి వస్తుందని. అంటే పేరు నేతి బీరకాయలు కానీ అందులో నెయ్యి ఎందుకు ఉంటుంది? మన సంగతి అట్టగా ఉంది. మన పేరు క్రైస్తవులు కానీ క్రైస్తవత్వం కొంచెమైనా ఉందా? ఎబ్బే, బయట ఉన్న వారికి నీకు ఏ తేడా లేదు. వాళ్ళు అబద్ధపడతారు, నువ్వు అబద్ధపడుతున్నావు. వాళ్ళు సారాయి తాగుతున్నావు, నువ్వు సారాయి తాగుతున్నావు. వాళ్ళు సినిమాకి వెళ్తున్నావు, నువ్వు సినిమాకి వెళ్తావు. వాడు సిగరెట్ తాగుతున్నాడు, నువ్వు సిగరెట్ తాగుతున్నావు. వాడు లంచం తీసుకుంటావు, నువ్వు లంచం తీసుకుంటున్నావు. వాడు తిడుతున్నాడు, నువ్వు తిడుతున్నావు. ఇక నువ్వేంటి పెద్ద క్రైస్తవుడు ఏంటి? ఇక మళ్ళీ పైగా అదేంటి? యేసుక్రీస్తు నమ్ముకున్న వారిలో ప్రత్యేకత కలపడకపోతే ఏం ప్రయోజనం అండి మన భక్తి వలన? ఎందుకు? జీవించుచున్నామని పేరుంది, యేసుప్రభుని నమ్ముకున్నానని పేరుంది, నాకు చాలా అద్భుతాలు చేశాడు యేసుప్రభు అని సాక్ష్యం చెప్తారు. కానీ బ్రతుకు మారదు, హృదయం మారదు, జీవిత విధానం మారదు. నేను త్వరగా వస్తున్నాను, నీ జీవితాన్ని చక్కబెట్టుకో. ఫిలదెల్ఫియా సంఘాన్ని గురించి చెప్పాడు 8వ వచనంలో, నీ క్రియలు నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగనలేదు. నీ కొంచెమే బలం ఉంది కానీ నా వాక్యాన్ని పట్టుకున్నావు నువ్వు. పాస్టర్ గారిని పట్టుకుంటే ఏం రాదండి, సంఘాన్ని పట్టుకుంటే ఏం రాదండి, సంస్థను పట్టుకుంటే ఏం రాదండి. ఎవరిని పట్టుకోవాలి? వాక్యాన్ని పట్టుకోవాలి. నీవు నా వాక్యాన్ని పట్టుకున్నావు. ఏం పట్టుకున్నావు? వాక్యాన్ని పట్టుకో. ఏమంటే ఇంతమంది మీరు వచ్చారంటే మాట, దేవుడిచ్చిన మాట. మీకు ఎవరికన్నా కూల్ డ్రింక్లు ఇచ్చామా, కాఫీలు ఇచ్చామా, ఏమో ఆటోకు డబ్బులు ఇచ్చామా? అంటే పాస్టర్ గారు మీకు సూటు గుడ్డలు కానీ, మీకు ఏంటిది శాలువాలు కానీ, మీకు బొకేలు కానీ, మీకు మోనంటోమ్స్ కానీ ఏమైనా ఇచ్చామా? ఏమన్నా మీ సంఘం అంతటా తీసుకురండి మీకు ఏదైనా ఇస్తానని పిలిచానా? ఏంటండి? నేను నమ్మదగిన దేవుడు నాకున్నాడు. మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. రాజులను నమ్ముకున్న కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. పాస్టర్ గారులను నమ్ముకుంట కంటే ప్రభువును నమ్ముకోవటం మేలు. నన్ను కూడా నమ్మకండి, మోసగాడిని నమ్ముతానేమో. నన్ను నమ్మద్దు, యేసయ్యను నమ్మండి. నా పని మిమ్మల్ని యేసయ్య దగ్గరికి తీసుకెళ్ళటానికి, కనెక్ట్ చేయడానికి, కానీ మధ్యలో మీ ఇద్దరికి మధ్యవర్తిలో కమిషన్ కొడటానికి కాదు. ఏంటండి? దేవునికి నీ నరులకు నువ్వు మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు అను నరుడు. ఆయన దగ్గరకు నేరుగా వెళ్ళొచ్చు. నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకో. వాగ్దానాలు అనేవి చెక్కులు లాంటివి అండి. అది బ్యాంక్ తీసుకెళ్ళి క్యాష్ చేసుకోవాలి. అలాగే వాగ్దానం ప్రభు సన్నిధిలో పెట్టి, ప్రభా ఇది నెరవేర్చు అని నీవు మొరపెట్టాలి. ఒక్కోసారి వెంటనే, ఒక్కోసారి నెలకి, ఒక్కోసారి సంవత్సరానికి, ఒక్కోసారి జీవితకాలం అంతా ఆ వాగ్దానం నెరవేరుతూనే ఉంటుంది నీ పట్ల. పట్టుకో, నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకో. నేను వచ్చేస్తున్నాను, నీ ముందు నేను ద్వారం తెరిచున్నాను. నీకు అప్పచెప్పిన సువార్తను నీవు లోకమంతటికి చాటించు. రాబో శోధన సమయంలో నేను నిన్ను కాపాడుతాను. తప్పకుండా యేసయ్య వస్తున్నాడండి, మీరు నమ్మినా నమ్మకపోయినా. లోకమంతటి మీదకి బహు శ్రమకాలం రాబోతూ ఉంది. భూజనులందరూ రొమ్ము కొట్టుకొని ఏడ్చే రోజు ఒకటి రాబోతూ ఉంది. పంచభూతములు మహావేంద్రముతో లయమైపోయే రోజు ఒకటి రాబోతూ ఉంది. ఆ శ్రమ దినాన నీవు కాపాడబడాలంటే, ఆ శ్రమ దినములలో నీవు దేవుని సన్నిధిలో ఆయనతో వచ్చు వధువు సంఘములో ఎత్తబడు వ్యక్తిగా ఉండాలంటే నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకో. నీ రక్షణ భయముతో, వణుకుతో కొనసాగించుకో. నీ మనస్సాక్షిని జాగ్రత్తగా కాపాడుకో. దేవుని మాటలందు విశ్వాసం ఉంచు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న యేసయ్యను నమ్ము. పాస్టర్ గారులు కూడా ఒక రోజు బాగుంటారు, ఒక రోజు బాగోరు. ఏంటంటే కొద్ది రోజులు బాగుంటారు, పాస్టర్ గారికి డబ్బులు ఎక్కువై సగం ఎక్కువైందే, పాస్టర్ గారికి శ్రద్ధ ఉండదు మా విశ్వాసుల మీద. బహు జాగ్రత్తగా భయపడతాను నేను. అందుకే పెద్ద పాస్టర్ అయ్యా నేను ఎవరన్నా అంటే నేను భయపడిపోతాను. నేను కొంచెంలో నమ్మకంగా ఉంటే ఎక్కువ ఇస్తాడు, ఎక్కువ ఇచ్చాక నమ్మకంగా ఉండకపోతే మొత్తం పోగొట్టుకుంటాం.
ఫిలదెల్ఫియా సంఘాన్ని మెచ్చుకున్నాడు. నీ కిరీటం ఎవరు అపహరించకుండా జాగ్రత్తగా ఉండు, నేను నిన్ను కాపాడుతాను. లవొదికయ సంఘం, ఆ సంఘం ధనం కలిగిన సంఘం. ఈ రోజున యేసుప్రభువుని నమ్ముకున్న వాళ్ళు చాలామంది ధనవంతులు అవుతున్నారు. హల్లెలూయా. చాలామంది పాస్టర్ గారులు ధనవంతులు అవుతున్నారు. హల్లెలూయా. కానీ నీ ధనం నీ విశ్వాసాన్ని పాడు చేయకూడదు. నీ ధనం నిన్ను దేవుని మీద నిరీక్షణ లేకుండా పక్కదారి పట్టించకూడదు. నీవు నీ మనస్సును ధనం మీద ఉంచకూడదు. ఆనాడు అబ్రహాము ధనవంతుడు, వెండి బంగారములు కలిగిన వాడయ్యాడు. కానీ తన మనస్సు వాటి మీద లేదు. దేవుడు దేనికి శిల్పియో నిర్మాణకుడై ఉన్నాడో ఆ పట్టణము కొరకు ఎదురు చూసి గుడారాల్లోనే ఉన్నాడు, కానీ బిల్డింగులు కట్టుకొని సెటిల్ అయిపోలేదు. ఆయన వెండి బంగారాలను ప్రేమించలేదు. యోబు చాలా ధనవంతుడు, కానీ చెడుతనను అసహించుకున్నాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. దేవుణ్ణి ఎన్నడూ దూషించలేదు. దేవుని చిత్తాన్ని చేశాడు. ధనం ఉన్నా దేవుణ్ణి స్తుతించాడు, ధనం అంతా పోయినా దేవుణ్ణి స్తుతించాడు. ఆరోగ్యం ఉన్నా దేవుణ్ణి స్తుతించాడు. అన్నీ పోయినా సరే యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకును, ఆయన నామమునకు మహిమ కలుగునుగాక. సంతోషం వస్తే దేవుణ్ణి స్తుతిస్తాం, కష్టం కలిగితే దేవుణ్ణి దూషించడమా? ఈనాడు అనేక మంది దేవుని చేత అన్నీ ఇవ్వబడిన తర్వాత, అన్ని విధములైన ఆశీర్వాదాలు పొందిన తర్వాత, ఒకవేళ నేను అడిగితే మీలో చాలామంది చెప్తారు, దేవుడు నన్ను ఆశీర్వదించారు అన్న వాళ్ళు హల్లెలూయా చెప్పండి. మిగిలిన ఆశీర్వదించలేదా? దేవుడు నాకు అన్నీ ఇచ్చాడు అన్నవాళ్ళు హల్లెలూయా చెప్పండి. నిజంగా ఆలోచించండి. మరి అన్నీ ఇచ్చిన దేవునికి నీవేమిచ్చావు? 10 రూపాయల నోట. నీ కానుక ఇవ్వటం అనేదండి ఒక జస్ట్ సూచన, అంతేగాని నీ డబ్బులు దేవుడు చూడటంలా, నీ మనసును దేవుడు చూస్తున్నాడు. నువ్వు ఎంత వేసావని దేవుడు చూడటం లేదు, నీవే మనసుతో ఇచ్చావని చూస్తున్నాడు. నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు, గుడ్డివాడవు, దిగంబరుడవు అయి ఉన్నావని ఎరుగక, నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసుకుని ఉన్నాను, నాకేమీ కోదవలేదని అనుకొనుచున్నావు. లవొదికయ సంఘంతో చెప్తున్నాడు, నేను ధనవంతుడను, నాకేమీ కొదవలేదు. దేవుడు నిన్ను ప్రేమించి డబ్బిస్తే, దేవుడు నిన్ను ఆశీర్వదించి ఆరోగ్యం ఇస్తే, దేవుడు నిన్ను ప్రేమించి చక్కటి బిడ్డలనిస్తే, దేవుడు నిన్ను ప్రేమించి నీ పిల్లలను వర్ధిలింపజేస్తే, అన్ని ఆశీర్వాదాలు పొందిన తర్వాత మందిరానికి రావడానికి టైం లేదు, ప్రార్థన చేసుకోవడానికి టైం లేదు, బిజినెస్ ఎక్కువైపోయింది, కుదరలేదు. ఎంతమంది విశ్వాసులు ఇది ఇలా చెడిపోతున్నారండి? చిన్న ఆదాయంగా ఉన్నప్పుడు నిన్ను ఎంతో ప్రేమించాడు, దీవించాడు. ఇవాళ బిజినెస్ ఎక్కువైపోయింది. మా సంఘంలో కొంతమందికి ఎక్కువ పనులు అయిపోయి, ఏం బ్రదర్ రాలేదంటే, ఎట్టొస్తారండి అడుగుతున్నాడు. నన్ను అడుగుతాడు ఆయన. పనులు చాలా ఉన్నాయండి, ఎట్టరమంటారు నన్ను అంటున్నాడు ఆయన. ఇదేంటి ఎట్టరమంటాడు? పనులు లేకుండా చేయమంటావా? ఎక్కువ ఇచ్చిన వాటి దగ్గర నుంచి ఎక్కువ ఆశిస్తున్నాడు దేవుడు. నిన్ను ఎక్కువ ఆశీర్వదిస్తే నువ్వు ఎక్కువ కృతజ్ఞత కలిగి ఉండాలి. ఓ భక్తుడు అన్నాడు, ప్రభా ఎన్నో ఇచ్చిన దేవా కృతజ్ఞత హృదయం ఇవ్వా అన్నాడంట. ఏదో సార్ అందరూ ఎన్నో ఇచ్చిన దేవా కృతజ్ఞత కలిగిన హృదయం ఇవ్వా. ఎన్నో ఇచ్చాడు దేవుడు అని చెప్తున్నావే కానీ కృతజ్ఞత కలిగిన హృదయం ఉందా? అన్నీ ఇచ్చిన దేవునికి నా హృదయం ఇవ్వాలి, నా సమయం ఇవ్వాలి, నా జీవితంలో ప్రాముఖ్యమైన స్థలం ఇవ్వాలి అని మరచి, నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసుకున్నాను, నాకేమి కొదవుంది అనుకొడుచున్నావు. నువ్వు దౌర్భాగ్యుడవు, నువ్వు దిక్కుమాలిన వాడివి, నువ్వు దరిద్రుడవు, నువ్వు దిగంబరుడవు. యేసుక్రీస్తు లేకుండా నీకెంత డబ్బున్నా, నీకెంత విద్యున్నా, నీకెంత పాపులారిటీ ఉన్నా, ఎంత ప్రసిద్ధి చెందిన వ్యక్తివైనా, క్రీస్తు లేని వాడు జీరో, సున్నా. ఈ రాత్రి క్రీస్తు నీకుంటే, నాకుంటే చాలు. నాకేదున్నా లేకపోయినా, క్రీస్తు లేకపోతే మనం అందరం సున్నా. క్రీస్తు మనతో ఉంటే మనకు విలువ ఉంది. ఆయన నాతో ఉంటే నాకు విలువ ఉంది, నీకు విలువ ఉంది, మనకు విలువ ఉంది. ఆయన లేకుంటే మనం ఎందుకు పనికిరాము? దిక్కుమాలిన వారిమి, దౌర్భాగ్యులము, ఏమి లేని వారిమి. నాలో మంచేది లేదని నేను ఎరుగుతున్నాడు పౌలు. నేనేమైనా చేస్తున్నానంటే అది ఆయన కృప వలన చేస్తున్నాను.
నేనేమైనా చేయగలుగుతున్నానంటే అది నన్ను బలపరచువని అందు నేను చేస్తున్నాను. బలహీనత నాది, బలమైంది. నన్ను బలపరచువని అందు నేను సమస్తము. ఎప్పుడూ దేవుని బిడ్డలైన విశ్వాసులైన వారు ఇదే మనసు కలిగి ఉండాలండి. ప్రభు వస్తున్నాడు. 7 సంఘాల స్థితిలాగానే మన సంఘాలున్నాయి. 7 సంఘాల్లో ఉన్న స్థితిగతుల్లాగానే మన హృదయాలున్నాయి. ఈ రాత్రి మనం ఏ రీతిగా ఉన్నామో పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రేమను కోల్పోయిన వారిగా ఉన్నామా? శ్రమలో, దరిద్రతలో దేవునికి నమ్మకస్తులుగా స్తుతించగలిగిన వారిగా ఉన్నామా? బిలాము బోధకు లోబడిపోయేటట్టుగా ఉన్నామా? యెజబెలు పెత్తనాన్ని మన జీవితాల్లో అనుమతిస్తున్నామా? జీవించుచున్నామన్న పేరు కలిగిన నామకార్థ స్థితిలో మిగిలిపోయామా? దేవుని వాక్యాన్ని గట్టిగా పట్టుకున్న వారిగా ఉన్నామా? లేక దేవుడు ఆశీర్వదించిన ఆశీర్వాదాలను పట్టుకొని దేవుణ్ణి పోగొట్టుకున్న వారిగా ఉన్నామా? ఇదిగో నేను త్వరగా వస్తున్నాను. వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు జీతము నేను సిద్ధపరిచానన్న ప్రభు అతి త్వరలో రాబోతున్నాడు. క్రైస్తవ సంఘమా, సారస్వతిక సంఘమా, క్రీస్తు రక్తములో కనబడిన సంఘమా, క్రీస్తు రాకడ కొరకు ఎదురు చూస్తున్న సంఘమా, ఆయన రాకడ కొరకు నీవు సిద్ధమా? తాను నిలుచున్నానన్నవాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. మన తోటి విశ్వాసులను మనం హెచ్చరించాలి. ఆ సమయము సమీపించిన కొలది, ఆయన రాకడ సమీపించిన కొలది సమాజముగా కూడుకొనుట మానక ఒకరిని ఒకరు పురికొల్పుకుంటూ, ఒకరినొకరు హెచ్చరించుకుంటూ, ఒకరినొకరు బుద్ధి చెప్పుకుంటూ ఉండాలి అని దేవుని వాక్యం హెచ్చరిస్తోంది. ఇక్కడ కేవలం నేను మీకు బోధించడానికి ఇక్కడ పిలవలేదండి. మేము కొంతమంది స్టేజ్ మీద మాత్రం ఇక్కడ ఉండి మీకేదో చెప్పాలని, మేమేదో పైన ఉన్నాం, మీరు కింద ఉన్నారనేదాగా లేదు. మనందరం కలిసి ఒకరిని ఒకరు హెచ్చరించుకొని, పురికొల్పుకొని, ప్రోత్సాహపరుచుకొని, ఒకరితో ఒకరు ఏకీభవించి ప్రార్థన చేసి ప్రభు రాకడ కొరకు సిద్ధపడి మన చుట్టూన వారిని సిద్ధపరచాలని ఈ ఆరాటం, ఈ సభలో. ఆయన రాకడ కొరకు నువ్వు సిద్ధపడి ఉండు. నీ చుట్టూన్న వారిని సిద్ధపరచు. నువ్వు సిద్ధపడు. నీ ఇంటి వారిని ప్రభువు రాకడ కొరకు సిద్ధపరచు. ఆయన వాక్యం మనల్ని బతికిస్తుంది. నీ కలిగిన దాన్ని గట్టిగా పట్టుకో. నీవు పొందిన రక్షణ జాగ్రత్తగా కాపాడుకో. దేవుని వాక్యమును, వాగ్దానమును పట్టుకొని నీ ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు సాగో అని దేవుడు హెచ్చరిస్తున్నాడు. ప్రభు రాకడ అతి సమీపంగా ఉంది. ఆయన రాకడ కొరకు సిద్ధపడదాం. దయచేసి స్థలాలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఒక్కసారి ప్రభువునందు విశ్వాసం ఉంచి ఆయన నీ ఇచ్చిన ఆశీర్వాదాలను కాపాడుకో. నీవు ఇచ్చిన వాగ్దానాలు నమ్ము. మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు మనకున్నాడని విశ్వసించు. నిన్ను విడువను ఎడబాయనన్న దేవుడు నిన్ను నీ ఇష్టానికి వదిలిపెట్టకుండా తను నిన్ను కడగాలని, తన స్వరూప్యంలోనికి నిన్ను తీసుకుని రావాలని ఆశిస్తున్నాడు. యేసుదేవా నన్ను కొనిపోవా, నీ రాజ్యముకై వేచియున్నా. అవునయ్యా, యేసుదేవా నీకోసం ఎదురు చూస్తున్నాను. నన్ను కొనిపోవా, నీ రాకడ కొరకు ఎదురు చూస్తున్నాను. నీ రాజ్యముకై నీ రాజ్యంలో ఉండాలని ఆశపడుతున్నాను. వేచియున్నా. శాంతి లేని లోకాన నీ ప్రేమ కరువైంది. శాంతి లేని లోకాన నీ ప్రేమ కనుమరుగైంది. నీ రాక కోసమే ఎదురు చూస్తున్నాను. అంతవరకు నీదు శక్తి నిమ్మయా, అంతవరకు నమ్మకంగా ఉండడానికి చేయనైనా. నీ రాక కోసమే ఎదురు చూస్తున్నాను. అంతవరకు నన్ను నీదు సాక్షిగా నిలుపుము. యేసుదేవా నన్ను కొనిపోవా, నీ రాకడ కొరకు సిద్ధపరచయ్యా. నీ రాజ్యముకై వేచియున్నా. పరిశుద్ధాత్ముడు మన మధ్య సంచరిస్తున్నాడు. దాటిపోనివద్దు, దాటిపోనివద్దు. నీవు హృదయాన్ని కఠినపరుచుకుంటే, నీవు ఈ సమయంలో మౌనంగా ఉంటే దేవుడు నిన్ను దాటిపోతాడు.
పరిశుద్ధాత్మ సన్నిధిని నువ్వు పోగొట్టుకుంటావు. మరో అవకాశం నీకు దొరకదేమో. నన్ను 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 అభిషేకించయ్యా, నన్ను 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 దీవించయ్యా, నన్ను 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 సిద్ధపరిచయ్యా నీ రాకడ కొరకని నోరు తెరిచి ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగలిగిన తండ్రి, ఒక్కసారి నీ కనుదృష్టిని మా మీద ఉంచు నాయన. ఈ ఆవరణలో నీ సన్నిధిలో నిలవబడి ఏ గుండెల్లో నుంచి ఏ మూలుగు వస్తుందో, ఏ ప్రార్థన వస్తుందో, ఏ పశ్చాత్తాపం కలుగుతుందో సూచన దేవుడిగా నీవు ఉన్నావు కనుక నీ హస్తాన్ని చాపి మమ్మను బలపరచునాయన, మమ్మను ధైర్యపరచునాయన, మమ్మను శుద్ధి చేయనాయన, మమ్మను కౌగలించుకో తండ్రి, మమ్మను చేరదీయేసయ్యా. ఏ ఒక్కడు నశించడం నాకు ఇష్టం లేదన్నావు గనుక నీ నామాన్ని ధరించిన మేము, నిన్ను వెంబడిస్తున్నామని చెప్పుకునే మేము అగ్నిపాలవ్వకుండా, నరకాగ్నిపాలవ్వకుండా, నీ వచ్చదనమున రొమ్ము కొట్టుకొని ఏడ్చే సమూహములో మిగిలిపోకుండా వధువు సంఘములో ఎత్తబడినట్లుగా మమ్మల్ని సిద్ధపరచున ఆయన. నిలువెచ్చని స్థితిలోనికి దిగజారిపోయిన వారిని కనికరించిన ఆయన. ధనముద్ధి చేసుకుని ధనమే దేవుడిగా దేవుణ్ణి మరిచిన వారిని జ్ఞాపకం చేసుకో ప్రభువా. నాయన, ఎంతో మంది ఇంకా నీ ఎరగని వారు ఉన్నారు, నీ ప్రేమను ఎరగని వారు ఉన్నారు. వారికి నీ శక్తిని, నీ ప్రేమను మా బ్రతుకుల ద్వారా చూపించుటకు నీ కృపను కుమ్మరించిన ఆయన. ఈ రాత్రి ఆవరణలో ఉన్న వారెవ్వరూ ఆ నిత్య నరకానికి పోకూడదయ్యా. ఎవ్వరు ఆ నిత్య నరకానికి పోకూడదు నాయన. నీ వచ్చినప్పుడు ఎవరు విడువబడి రొమ్ము కొట్టుకొని ఏడ్చే వారిలో మిగిలిపోకూడదు నాయన. మేమందరము నీ రాజ్య వారసులమన్నట్లుగా నీ పరిశుద్ధాత్మను మా మీద కుమ్మరించి మా తప్పుల గురించి మమ్మల్ని ఒప్పించి నీ రక్తములు మమ్మల్ని శుద్ధులుగా చేసి నీ రాకడ వరకు నమ్మకస్తులుగా, మరణము వరకు నమ్మకస్తులుగా ఉండటకు మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయి. యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దాని స్తోత్రం. మీరు విన్న వర్తమానం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే, మీ ప్రార్థన అవసరాలు భారాలు ఉంటే 954041 నెంబర్కి ఇప్పుడే ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పంపించండి. మీ వాట్సాప్లన్నీ పరిశీలించి మేము ప్రార్థిస్తున్నాం. ప్రభు అద్భుతంగా మనకు జవాబులు ఇస్తున్నాం. మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001008 నెంబర్కి మీ ప్రార్థన అవసరాలు పంపించాం. ఉచితమైతే రేపు ఉదయం 7 గంటలకు అనుదిన ధ్యానంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడేడు దాకా. బ్రతుకు భారమై నిరాధారమై నిరాశతో నిండిన వారికి ఇది నిరీక్షణ ధ్వని. బ్రతుకు భారమై నిరాధారమై నిరాశతో నిండిన వారికి ఇది నిరీక్షణ ధ్వని. నలిగిన హృదయముల ఇది ఆదరణ ధ్వని. దుఃఖితులెల్లరికీ ఇది ఆదరణ ధ్వని. కల్వరీ ప్రతిధ్వని.